నాడు వైసీపీ అరాచకాలను ప్రశ్నించినప్పుడు లేని ఈ మీడియా బాధ ఇప్పుడు కూటమిని ప్రశ్నిస్తే ఎందుకు వస్తుంది? ఇక అసలు విషయం, బీసీవై పార్టీకి తెలిసిందల్లా తప్పు ఎవరిదైనా ఏకిపారేయడమే. ఈ విషయంలో బీసీవై పార్టీ డిక్షనరీలో డిస్కౌంట్లు, మినహాయింపులు లేవు. తప్పు చేస్తే అధికార పక్షమైన ప్రతిపక్షమైన రామచంద్ర యాదవ్ టార్గెట్ లో ఒక్కటే, అది బీసీల సంక్షేమం. చేతిలో పవర్ ఉన్నవాడిని అడిగితే అది హక్కు, లేని వాడిని అడిగితే అది కాలక్షేపం. బీసీవై పార్టీ చేసేది రాజకీయ పోరాటం, కాలక్షేపం కాదు. ఇది గుర్తు పెట్టుకోవాలందరూ. ప్రశ్న అడిగితే జవాబు చెప్పాలి, కానీ వాళ్ళని కూడా అడగండి అని పక్కదారి పట్టించడం రాజకీయ పిరికితనం. సింహం గర్జిస్తే నక్కలు అరిచినట్టు బీసీ హక్కుల కోసం రామచంద్ర యాదవ్ గర్జిస్తే టీడీపీ మీడియాకు ఎందుకు అంత ఆక్రోశం? అధికారం ఉంది కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాం, దమ్ముంటే డిమాండ్లు నెరవేర్చండి. మరోసారి కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తుంది బీసీవై. బీసీ సింహ గర్జనలో టీడీపీని టార్గెట్ చేశారంటే దానర్థం వారు అధికారంలో ఉన్నారని, బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత వారిపై ఉందని గుర్తు చేయడం మాత్రమే. సో ఇప్పటికైనా బీసీల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే విమర్శలను పక్కన పెట్టి డిమాండ్లు అమలు చేయండి. మమ్మల్ని మాత్రమే అంటున్నారు అని ఏడవడం మానేసి పాలనపై దృష్టి పెట్టండి. ప్రశ్నించే గొంతును నొక్కాలనుకోవడం లేదా దానికి రంగు పులమాలనుకోవడం మీ భయానికి నిదర్శనం. చివరిగా మరో మాట, ఎవరు అధికారంలో ఉంటే వారే బీసీవై పార్టీకి జవాబుదారి. అప్పుడు జగన్, ఇప్పుడు చంద్రబాబు. ఎవరో ఏదో అనుకుంటారని బీసీల గొంతుకను రామచంద్ర యాదవ్ ఆపరు. సింహగర్జన మొదలైంది, ఇక అసలు ఆట మున్ముందు ఉంటుంది.